అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో ఈరోజైతే నేను కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది కొంచెం లెంతీ వీడియో, అందుకే. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మనం డైరెక్ట్గా నిన్న ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ నేర్చుకొని సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. యాంబిగ్యుయస్ ఎలా పలకాలి ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. యాంబిగ్యుయస్ అంటే స్పష్టత లేకుండా, స్పష్టంగా లేకుండా, గజిబిజిగా ఉండడం అన్నమాట. సో ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి మనం దీన్ని అడ్జెక్టివ్గా కన్సిడర్ చేస్తామండి. అంటే తికమకగా ఉండడం అని అర్థం అన్నమాట, మన వాడుక భాషలో చెప్పాలి అంటే. సో దీన్ని మనం జనరల్గా అయితే కన్ఫ్యూజ్, డిఫికల్ట్, డిఫరెంట్ అని ఇలా వాడుతూ ఉంటాము. సో ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా ఈజీగా యాంబిగ్యుయస్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా స్పెల్లింగ్ అనేది కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఈ పదాన్ని మనం సింపుల్గా వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే హీస్ ఎక్స్ప్లెనేషన్ వాస్ యాంబిగ్యుయస్ అంటే అతని వివరణ స్పష్టంగా లేదు, అంటే తికమకగా ఉంది, అసలు అర్థం కావట్లేదు అని అర్థం అన్నమాట. సో మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే మోర్ ఎగ్జాంపుల్స్ నేను ఫస్ట్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి, చూడండి. ఈరోజు మనం నేర్చుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మన పురాతన కాలం నుంచి సిన్స్ ఎక్కడ వాడాలి, ఫర్ ఎక్కడ వాడాలి, అందరం చేసే తప్పుల్లో పెద్ద తప్పులు అన్నమాట. సో అసలు దీని మీనింగ్ ఏంటి, దీన్ని మనం ఎక్కడ, ఎలా, ఏ సందర్భాల్లో వాడాలి అనేది ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందామండి. ఫస్ట్ మనం సిన్స్ గురించి తెలుసుకుందాం, సుత్తి లేకుండా ఒక్క ముక్కలో నేర్చుకుందాం. సిన్స్ అంటే అసలు స్టార్టింగ్ పాయింట్ అన్నమాట, ఎప్పటి నుంచి మొదలైంది అని చెప్పాల్సిన సందర్భంలో మనం సిన్స్ని వాడతామండి. ఓకేనా? అంటే ఒక పాయింట్ నుంచి ఇప్పటి వరకు అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఈ సిన్స్ని వాడి సెంటెన్స్, ఇంగ్లీష్ సెంటెన్స్లో మాట్లాడతాము. లైక్ స్టార్టింగ్ టైం ఎస్టర్డే, లేదంటే 2020లో స్టార్ట్ అయింది, లేదంటే మార్నింగ్ స్టార్ట్ అయింది, నా చైల్డ్హుడ్లో అని చెప్పాల్సిన సందర్భంలో, అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో మీకు అర్థమైంది కదా, సిన్స్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది అని చెప్పడానికి వాడే సందర్భంలో వాడతామండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దీని మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. మీకు ఆల్రెడీ తెలుసు సిన్స్ ఎక్కడ వాడాలో. నేను ఉదయం నుండి చదువుతున్నాను, ఎప్పటి నుంచి అంటే ఏం వాడాలి, సిన్స్ వాడాలి. సో నెక్స్ట్, షీ హ్యాస్ లివ్డ్ హియర్ సిన్స్ 2020. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఆవిడ, ఆమె 2020 నుండి ఇక్కడ నివసిస్తోంది అని చెప్పాల్సిన సందర్భంలో మనం సిన్స్ వాడామన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ మండే. అంటే అతను ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు, అతను సోమవారం నుంచి పని చేస్తున్నాడు అని చెప్పాల్సిన సందర్భంలో. మీకు అర్థమైందా ఇప్పుడు క్లియర్గా? సరే, నెక్స్ట్ సిన్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఫర్ గురించి కూడా నేర్చుకుందాం. ఫర్ అంటే సింపుల్గా ఎంత కాలం లేదా ఎంత సమయం అని చెప్పడానికి వాడతామండి. అంటే డ్యూరేషన్, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అనమాట. అంటే అది 2 hours కావచ్చు, 3 days కావచ్చు, 5 years అని చెప్పాల్సిన సందర్భంలో ఎంతసేపు జరిగింది, అంటే ఇది కాలానికి సంబంధించిందే కదా, ఎంతసేపు జరిగిందో చెప్పాల్సిన సందర్భంలో మనం ఫర్ అని వాడతామన్నమాట. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ స్టడీడ్ ఫర్ 2 hours. నేను ఎన్ని గంటలు చదివాను, ఇక్కడ జరిగిన సమయం గురించి ఎంతసేపు జరిగిందో చెప్పడానికి వాడుతున్నాం. ఏం వాడతాం, ఫర్ అని వాడతాం. సో నేను 2 గంటల పాటు చదివాను అని అర్థం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ వెయిటెడ్ ఫర్ 10 minutes. ఆమె ఎంతసేపు వెయిట్ చేసింది, 10 నిమిషాలు వేచి ఉంది అని చెప్పడానికి. థర్డ్ ఎగ్జాంపుల్, వీ లివ్డ్ హియర్ ఫర్ 5 years. మేము ఇక్కడ 5 సంవత్సరాలు నివసించాము, లివ్డ్ హియర్. సో అర్థమైంది కదా.
లీవ్డ్ ఈడీ వచ్చిందంటే ఆల్రెడీ జరిగిపోయిన కాలానికి రిలేటెడ్ అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. క్లారిటీ కోసం సేమ్ సిచ్యువేషన్ని 2 సందర్భాల్లో ఎలా చెప్పాలి ఇప్పుడు నేర్చుకుందాం. ఐ స్టడీడ్ ఫర్ 2 hours. ఎంతసేపు? 2 గంటలు చదివాను అని అర్థం అనమాట. నెక్స్ట్, ఐ స్టడీడ్ సిన్స్ మార్నింగ్. నేను ఎప్పటి నుంచి చదివాను? ఉదయం నుంచి చదివాను అని అర్థం అనమాట. సో మీకు అర్థమైంది అనే అనుకుంటున్నాను, ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. సో మీకు ఈజీగా గుర్తుండడం కోసం ఫర్ అంటేనేమో ఎంతసేపు, సిన్స్ అంటేనేమో ఎప్పటి నుంచి. సో క్లియర్ కదా, ఇంకెలాంటి డౌట్స్ లేవు కదా. మీకు చిన్న క్లూ అండి. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింపుల్గా ఫర్ అంటేనేమో అవర్స్, డేస్, వీక్ అంటే ఒక టైంకి రిలేటెడ్. సిన్స్ అంటేనేమో ఎప్పటి నుంచి కాబట్టి ఎస్టర్డేనా, లేదంటే మార్నింగా, లేదంటే టుడేనా, లేదంటే ఏ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు ఇంకెలాంటి డౌట్స్ లేకుండా. సో నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్, ఐ హ్యావ్ బీన్ హంగ్రీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్, మార్నింగ్. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్టో చెప్పండి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్ ఛాలెంజ్, షీ వెయిటెడ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ 10 minutes. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్టు అనేది ఎంతమంది కరెక్ట్గా విన్న వాళ్ళైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. చూడండి ఈసారి పేర్లు అనౌన్స్ చేసేటప్పుడు. సో మీ అందరికీ నచ్చింది, ఎలాంటి డౌట్స్ లేవు, అందరికీ యూజ్ఫుల్ టాపిక్ అనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటుగా హైప్ చేయడం మర్చిపోకండి. నచ్చితేనే చేయండి. మీకు ఎవరైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.